ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025వ సంవత్సరం డిసెంబర్ నెల 6వ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఈరోజు సాయంత్రం 6 దాటాక ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి. దాని ద్వారా ఒక శుభకరమైనటువంటి వార్తను ఒక స్త్రీ ద్వారా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అసలు ఎటువంటి వార్తను మీకు రిసీవ్ చేసుకోబోతున్నారు, ఆ స్త్రీ ఎవరు, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధమైనటువంటి సమస్య అనేది ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా బాధిస్తూ ఉంటుంది కదండి. అది ఈ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, రాజకీయం, ఆరోగ్యం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ, అదేవిధంగా రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, లవ్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి సమస్య అనేది ఒక్కొక్కరి జీవితంలో ఎదురవుతూ ఉంటుంది. ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ షిరిడి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు ఎక్కడ ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా గురువు గారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అయితే సరిపోతుందండి. గురువు గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 957075663225. వితిన్ 24 అవర్స్లోనే గురువు గారు అయితే మనకి ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే తెలపగలుగుతారండి. ఒక్కసారి సంప్రదించి చూడండి. స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో గురువు గారు అయితే స్పెషలిస్ట్ అనేది చెప్పాలి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. మీకున్నటువంటి సమస్యల నుండి అయితే ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక వివరాల్లోకి వస్తే కనుక ఈ యొక్క రాశి అనేది ఉన్న అన్ని రాశుల్లో కల్లా చాలా ప్రత్యేకమైనటువంటి రాశి అనే చెప్పాలండి. ఈ యొక్క రాశి వారికి శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా అధికంగానే ఉంటుంది. వేళనాటి శని నుండి విముక్తి కూడా కలిగింది అనే చెప్పాలి. ఈ నెలలో ఈ యొక్క రాశి వారికి మంగళవారము, ఆదివారము, శుక్రవారము చాలా అనుకూలమైనటువంటి రోజులుగా ఉంటాయి. అలాగే ఆకుపచ్చ రంగు వీరి యొక్క జీవితంలో గొప్ప అదృష్టాన్ని తీసుకురాబోతుంది. వీరి యొక్క జీవితంలో ఊహించినటువంటి అనుకున్నటువంటి సంఘటనల వల్ల గొప్ప అదృష్టము అనేది వీరికి కలిసి రాబోతుంది. అనుకున్నటువంటి మార్పు అనేది గొప్ప అదృష్టాన్ని తీసుకురాబోతుంది. రేపటి రోజున అనేక రకాలమైనటువంటి మార్పులను అయితే మీరు చూడబోతున్నారు. అయితే ఆ యొక్క మార్పులకు గల కారణాలు ఏంటి, ఈ యొక్క మార్పులకు మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి గ్రహ గోచరాల యొక్క ఏ విధంగా నడుస్తున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ఇక అదేవిధంగా రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో కూడా వివరంగా తెలుసుకుందామండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక ఇప్పటికే ఈ యొక్క రాశివారు శనిదేవుని యొక్క ప్రభావితాలకు ఎన్నెన్నో ఎదుర్కోవాల్సి వచ్చిందండి. వీరి యొక్క మనస్తత్వ విషయానికి వస్తే ఈ యొక్క రాశివారు చాలా మంచి హృదయాన్ని కలిగి ఎంతో పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ఏ పని అయినా కానీ అనుకుంటే సాధించగలను అనేటువంటి పట్టుదలతో ముందుకు సాగుతారండి. కృషితో, పట్టుదలతో ఏ పని అయినా కానీ చాలా ఆత్మవిశ్వాసంతో చేయగలుగుతారు. కాబట్టి ఏ పని అయినా కానీ సకాలంలో పూర్తి చేసి మంచి విజయాలను అయితే వీరు అందుకుంటున్నారండి. అయితే కొన్నిసార్లు ఏంటంటేనండి, వీరికి ఉండేటువంటి కొన్ని బరువు బాధ్యతల వలన, వీరికి ఉండేటువంటి సమస్యలు కానీ, వీరికి ఉండేటువంటి ఈ యొక్క బరువు బాధ్యతల వల్ల కానీ వీరు చిన్నప్పటి నుండి కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటూ కొన్ని ఒడిదుడుకులు లేనటువంటి సిచ్యువేషన్స్ కూడా వీరు ఎదుర్కొంటూనే వచ్చారండి. ఇట్టి సమయంలో కూడా ఈ యొక్క రాశి వారు ఏంటంటే చాలా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఇక అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఏంటంటేనండి నిజాయితీగా పనిచేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపుతూ ఉంటారు. మనం తొందరగా మన యొక్క సమస్యలను అన్నింటినీ తొలగించుకోవడానికి మనం అడ్డదారుల్లో వెళ్దాం అనేటువంటి ఆలోచనలు కూడా వీరు ఎక్కువగా ఉండవండి. వీరు ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉండాలి అనే చూస్తూ ఉంటారు. వచ్చినటువంటి సమస్య మన నుండి దూరం అవుతుంది అంటే వీరు ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉంటారు. అలాగే వీరికి కోపం అనేది కూడా అధికంగానే వస్తుందనే ఉంటుందండి. ఆ యొక్క కోపానికి తగినటువంటి కారణానికి తగినటువంటి మాట కూడా వీరికి ఏదో ఒకటి అనే ఉంటుంది అనే చెప్పాలి. వీరి యొక్క పనికి అడ్డు తగిలేటువంటి వ్యక్తులు కానీ, లేదంటే వీరి యొక్క పనిని ఎవరైనా పని కట్టుకొని చెడగొట్టాలి అనుకున్నటువంటి వ్యక్తుల పట్ల వీరికి కొంచెం కోపము అనేది అధికంగానే ఉంటుందండి. అటువంటి సందర్భంలో తప్ప మిగతా విషయాలు అన్నిటిలో కూడా వీరు చాలా ప్రశాంతంగానే ఉంటారు. గంభీరంగా, హృందాగా చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరి యొక్క మాట తీరు అనేది ఎంత మంచిగా ఉంటుందో వీరు చూడడానికి కూడా అంతే ఆకర్షణీయంగా, వీరి యొక్క మాట వస్త కూడా అదే విధంగా ఉంటుంది అనే చెప్పాలి. ఎదుటి వ్యక్తులు వీరిని చూడంగానే ఏ విధంగా అనుకుంటారు అంటే, వీరు చూడగానే వీరిని మాట్లాడాలి అనే విధంగా
చాలా ఆకర్షణీయమైనటువంటి ముఖ కవళికలతో మాట తీరును కలిగి ఉంటారు. అలాగే సమాజంలో వీరికి ఉన్నతమైనటువంటి గౌరవం కూడా కలిగి ఉంటారు. వీరికి అనుకూలమైనటువంటి రాశి మిథునం. వీరికి అనుకూలమైనటువంటి రత్నం బులుగు. ఇక ఈ నెలలో ఈ యొక్క రాశి వారు ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలను చాలా పొందబోతున్నారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల నుండి వీరికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు అనేవి చాలా అధికంగా ఎదురైనప్పటికీ కూడా వీరేంటంటే ఆ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు అన్నిటినీ కూడా వీరి యొక్క అంకిత భావంతో ఒక్కొక్కటిని దూరం చేసుకుంటూ వస్తున్నారు. మరి మీకేంటంటే ఈ యొక్క మాసంలో శని ప్రభావం అనేది చాలా అధికంగా మీకు చాలా అనుకూలంగా ఉండడం వలన మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు అన్నీ కూడా ఈ మాసంలో మీకు పూర్తిగా తొలగిపోతాయి అని చెప్పుకోవాలి. ఇక మీకేంటంటేనండి శారీరక పరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అన్నిటినీ కూడా తొలగిపోయేటువంటి సమస్యలు, మీకు ఇబ్బంది పడేటువంటి సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయి అని చెప్పాలి. ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే వివాహితులు ఉన్నారో వారు మీ యొక్క అత్తమామల నుండి ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి వారి నుండి మంచి మంచి ప్రయోజనాలను కూడా పొందుకోబోతున్నారు అని చెప్పాలి. మీకు కుటుంబంలో ఉండేటువంటి టెన్షన్లతో మీకు ఏకాగ్రతను ఏది కూడా భంగం చేయనివ్వకండి. ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా మీరు చాలా ప్రశాంతంగా ఉంటూ వాటిదేముందులే ఈ రోజు కాదు రేపైనా బయటపడవచ్చుగా అనే విధంగా మీ యొక్క ఆలోచన తీరు అనేది ఉండాలి. ఇలా ఆలోచించడం వల్ల ఏంటంటే మీ యొక్క మనసు అనేది మరింత ఒత్తిడికి కాకుండా ఉంటుంది. ఇక చెడు కాలం అనేది మీ మీద ప్రభావితం చూపకుండా ఉంటుంది. దీనివల్ల మీరైతే చాలా అనుభవాలను కూడా పొందుకోగలుగుతారు అని తెలుసుకోండి. ఒక్కొక్కసారి చెడు కాలం అనేది మంచి మంచి గుణపాఠాలనే మనకు నేర్పిస్తుందండి. ప్రస్తుతం మీరు చెడు కాలంలో ఉన్నారు అనే చెప్పుకోవాలి. కొంచెం మీకు గడ్డు కాలం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కష్ట నష్టాలను సమస్యలను అధికంగా అనుభవిస్తూ ఏంటంటేనండి ప్రతి ఒక్క దానికి కూడా చాలా టెన్షన్స్కి గురి అవుతూ చిన్న చిన్న దానికి కూడా చాలా ఒత్తిడిపడేటువంటి దాకడాలే మీలో అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకోండి. కాబట్టి మీరు మీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేసుకోకుండా సకాలంలో మీ యొక్క పనులు అన్నిటినీ కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఇక అలాగే జీవితంలో మీరు గుణపాఠాలను కూడా చాలా నేర్చుకోగలుగుతారు. ఇక ప్రేమికుల పరంగా మనం గమనించినట్లయితే మీ యొక్క ప్రియురాలి యొక్క అవకతవకల ప్రవర్తన వల్ల మీ యొక్క మనసు అనేది కొంచెం అప్సెట్ అవుతుంది. వారి యొక్క ప్రవర్తన అనేది రేపటి రోజున మీకు నచ్చకపోవచ్చు. అంటే వారి చిన్న చిన్న మాట తీరులో కానీ లేదంటే వారి యొక్క డ్రెస్ సెన్స్లో కానీ లేదంటే ఏదో ఒక విధమైనటువంటి చిన్న చిన్న సమస్య ద్వారా మీరైతే అప్సెట్ అవడం అనేది జరుగుతుంది. ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని చేసుకోబోతున్నారు అనే చెప్పాలి. అంటే ఎవరైతే ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి వారిలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క జీవితాలని అంటే ఒక ఆర్థికపరమైనటువంటి శుభవార్తగా మీకు ఒక పెద్ద ఒప్పందం అనేది మీకు కుదరబోతుంది. మీ యొక్క భావోద్వేగాలను అన్నిటినీ కూడా అదుపులో ఉంచుకోండి. ఈరోజు మీకై మీరు కొంత సమయాన్ని అయితే ఖచ్చితంగా కేటాయించుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్ని అత్యవసరమైనటువంటి కారణాల వల్ల మీ యొక్క ప్రణాళికల్లో కొంత మార్పు అనేది ఖచ్చితంగా చూడబోతున్నారు. అంటే మీకు ఏర్పడేటువంటి అత్యవసరమైన పరిస్థితుల వల్ల మీ యొక్క ప్రణాళికల్లో కొంత మేర చేంజెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఈ రోజున మీ యొక్క వైవాహిక జీవితంలో మీకు అంతా కూడా అనుకూలంగా మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి ఏదైతే కోరుకుంటున్నారో అవి అన్నీ కూడా ఈ రోజున మీరు పొందబోతున్నారు. ఇక ఈరోజు మీకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని మీకు మీరుగా తయారు చేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి మీరు మీ యొక్క టైంను కూడా స్పెండ్ చేసుకోబోతున్నారు అనే చెప్పాలి. ఇక అదే విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితం మీకు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి పరిచయం అనేది కాబోతుంది. ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఏర్పడినటువంటి క్లిష్ట దశను మీరు దాటబోతున్నారు. వారి ద్వారా మీకు పొందకపోయేటువంటి సలహా కానీ లేదంటే మాట సహాయం కానీ ఇలా ఏదైనా కానీ అంటే మీ మధ్య ఏదైనా తెలియక ఏదైనా సంభాషణ అనేది జరుగుతూ ఉన్నప్పుడు మాకు ఈ విధమైనటువంటి సమస్య అనేది ఉందండి, దీని ద్వారా ఏదైనా అంటే వారికి సంబంధించినటువంటి ఏదైనా ఒక మంచి పరిష్కారాన్ని ఏర్పరచమని ఏదైనా సలహాలు ఇవ్వడం కానీ అంటే మీకు నచ్చినటువంటి మీరు ఫేస్ చేస్తుండే ఆ యొక్క ప్రాబ్లం నుండి వారు ఇచ్చింది మీకు నచ్చడం కానీ ఈ విధంగా జరుగుతుందండి. ఇక అదేవిధంగా అనుకోనటువంటి ఒక ఫోన్ కాల్ కూడా మీకు రేపటి రోజున అందుకో రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఆ యొక్క ఫోన్ కాల్ కూడా ఏంటంటే మీరు ఎప్పటి నుండో వినాలి అనుకున్నటువంటి ఒక మంచి శుభవార్తను కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే రేపటి రోజున ఒక అందకరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి శుభవార్తని మీరు వినబోతున్నారు అని చెప్పుకోవాలండి. ఇక మీ యొక్క వ్యక్తిత్వం అనేది ఇతరుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఇక మీరు అయితే ఒంటరిగా గడపడానికే మీ యొక్క సమయాన్ని అంతా కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఈ రోజుకు దానికి తగినటువంటి సమయం అనేది మీకు చాలా దొరుకుతుంది ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది. కానీ మీ పనుల్లో మీరైతే చాలా బిజీగా ఉంటారు. ఇక అలాగే మీ యొక్క కార్యాలయ పనులకు సంబంధించినటువంటి సమయాన్ని అయితే రేపటి రోజున మీరు అధికంగా వినియోగించుకోబోతున్నారు అనే చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీరు మీ యొక్క మనసును చాలా అంటే చాలా ఒత్తిడికి గురి అయ్యే విధంగా చేసుకుంటారు. అంటే ఏంటంటే మంచి మంచి శుభవార్తలు విన్నప్పటికీ కూడా మీ యొక్క కొన్ని కుటుంబ సమస్యల వల్ల కానీ లేదంటే మీ యొక్క పర్సనల్ లైఫ్ సంబంధించినటువంటి సమస్యలు కానీ ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి సమస్యల నుండి కానీ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు.
కానీ మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది చాలా సులువుగా మీ యొక్క పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని మీకు అందిస్తుంది. ఇక రేపటి రోజున మీకు అంతా కూడా వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా మీ యొక్క అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయము అనే చెప్పాలి. ఇక మీరేంటంటే మునుముందు రోజుల్లో ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో అనేటువంటి ఆలోచనలు అనేవి మీకు అధికంగా ఉంటాయి. ఇక మీకు కావాల్సినటువంటి ధనాన్ని కూడా ఈ రోజు కలిగి ఉంటారు. దీనివల్ల మీకు కావాల్సినటువంటి మానసికమైనటువంటి శాంతిని కూడా మీరు పొందుకోబోతున్నారు. మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క స్నేహితులపైన, మీ యొక్క బంధువులపైన రుద్దకండి. అది మీ యొక్క అభిరుచికి సమానం కావకపోవచ్చు. అంటే మీకు నచ్చింది వారికి నచ్చాలి అని ఉండదు కదండి. మీ యొక్క ఇష్టాలను మీరు దగ్గరే ఉంచుకోండి. అంటే మీకు సంబంధించినటువంటివి వారికి చెప్పి మీరు కూడా ఈ విధంగానే ఉండాలి, ఈ విధంగానే చేయాలి అని వారి మీద మీ యొక్క అభిప్రాయాలను అయితే అసలు రుద్దకండి. దాని ద్వారా ఏంటంటే మీకున్నటువంటి బంధాలు మీకు దూరం అయ్యేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. దీని ద్వారా మీ యొక్క బంధువుల దగ్గర మీరు చెడేటువంటి సూచనలు అయితే అస్సలు పొందుకోకండి. ఇక అలాగే సంతోషంగా ఉండడానికి మీరు రేపటి రోజున మీ యొక్క పనుల్లో, మీ ఇంట్లో ఉండేటువంటి వస్తువుల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవడానికి నిమగ్నమై ఉంటారు. ఇక ఈ రోజున మీరు ఆఫీస్లో చేసేటువంటి కొన్ని పనులకు మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నవగ్రహ ఆధారణ మీకు ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుందండి. ఇక అదేవిధంగా శివారాధన మరొకనండి శివనామస్మరణతో మీ యొక్క సమయాన్ని కేటాయించండి. శుభకరమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఇక అలాగే మీకున్న పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు పొందుకోగలుగుతారు.